పులివెందుల పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు గుర్తుకు వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ నియోజకవర్గం రాజకీయంగా ఒక బలమైన కోటలా నిలిచింది. అలాంటి పులివెందులలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టీడీపీకిక్కడ ఎదురైన రివర్స్ పార్టీ వర్గాల్లోనే కాదు, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల పులివెందులలో జరిగిన రాజకీయ కదలికలు టీడీపీ ఆశలకు అనుకున్న విధంగా ఫలితాలు ఇవ్వలేదన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ బలం పెరుగుతుందనే అంచనాలతో ముందుకు వెళ్లిన టీడీపీ చివరి వరకు వచ్చేసరికి పరిస్థితి తలక్రిందులుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. స్థానిక స్థాయిలో మద్దతు ఆశించినంతగా రాకపోవడం, కీలక నేతల స్పందన ఆశించిన విధంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కార్యకర్తల్లో కొంత నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి పులివెందులలో మార్పు ఖాయం అన్న నమ్మకంతో పనిచేసినవారు ఇప్పుడు జరిగిన పరిణామాలతో అయోమయంలో ఉన్నారు. ప్రజల స్పందన, స్థానిక సమస్యలు, రాజకీయ సమీకరణలు ఆల్ కలసి టీడీపీకి అనుకూలంగా మారలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రత్యర్థి శిబిరంలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీకి ఎదురైన ఈ రివర్స్ను వాళ్లు తమకు వచ్చిన అడ్వాంటేజ్గా చూస్తున్నారు. పులివెందులలో తమ పట్టు ఇంకా బలంగానే ఉందన్న సంకేతంగా ఈ పరిణామాన్ని చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ అంశం మరింత రాజకీయ వేడి పెంచుతోంది. టీడీపీ నేతలు మాత్రం బహిరంగంగా పెద్దగా స్పందించకపోయినా లోపల మాత్రం పరిస్థితిపై సమీక్షలు జరుగుతున్నట్టు సమాచారం. ఎక్కడ తప్పు జరిగింది, ప్రజల మనసు ఎందుకు అనుకున్న విధంగా మారలేదు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది తాత్కాలిక సెట్బ్యాక్ మాత్రమేనా, లేక దీర్ఘకాల ప్రభావం చూపే సంకేతమా అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో పులివెందుల లాంటి నియోజకవర్గాల్లో చిన్న మార్పు కూడా పెద్ద రాజకీయ సందేశాన్ని ఇస్తుంది. అక్కడ టీడీపీకి ఎదురైన ఈ రివర్స్ రాబోయే రోజుల్లో పార్టీ వ్యూహాల్లో మార్పులకు దారితీసే అవకాశం ఉందని వారంటున్నారు. ముఖ్యంగా క్యాడర్ను ఎలా ఉత్సాహపరచాలి, ప్రజల్లో నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలి అన్నదే ఇప్పుడు టీడీపీ ముందున్న అసలైన సవాల్. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టం. పులివెందులలో జరిగిన ఈ పరిణామం టీడీపీకి ఊహించని షాక్గా మారింది. ఇది రాజకీయంగా చిన్న ఎపిసోడ్గా ముగుస్తుందా, లేక రాబోయే రాజకీయ పోరాటాలకు ముందస్తు సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.